న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలో 1969-70 మల్టీపర్పస్ లాస్ట్ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వనపర్తి పట్టణంలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజాశక్తి దినపత్రిక మాజీ ఎడిటర్ సదుర్ల వినయ్ కుమార్ అధ్యక్షత వహించారు. బంగారు మదన్మోహన్, డి శ్రీనివాసరెడ్డి, బి లక్ష్మయ్య, కృపాకర్ రెడ్డి, రాఘవరెడ్డి, గోపాల్జీరావుల నేతృత్వంలో ఈ ఆత్మీయ మిత్రుల అపూర్వ కలయిక అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి ఉపాధ్యాయులు సోమసుందరంను ఘనంగా సత్కరించి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా పలువురు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ తమ కుటుంబ వివరాలను ఒక్కొక్కరు వేదిక ద్వారా చెప్పారు. తమతో పాటు చదువుకున్న వారు కొందరు మరణించడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సదుర్ల వినయ్ కుమార్ విలేకరులతో చెప్పారు. ముఖ్యంగా తమ బ్యాచ్కు చెందిన వారు పేదరికంతో ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలని తాము నిర్ణయించామని చెప్పారు. అలాగే వనపర్తి రాజభవనమైన ప్రస్తుత పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని పూర్వం మాదిరిగా పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలిచామన్నారు. తదుపరి తమ ఆత్మీయ సమ్మేళనంలో తప్పనిసరిగా తమ కుటుంబ సభ్యులతో కలిసి రావాలని నిర్ణయించామన్నారు. అలాగే 2030 నాటికి బ్యాచ్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నందున పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని తాము నిర్ణయించినట్లు వినయ్ కుమార్ వివరించారు. అయితే ఏముంది ఏమన్నా నేను మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనకు మీటింగ్ చెప్పిన పెద్ద మనుషులు విజయ్ కుమారు, మదన్మోహన్, మన లక్ష్మయ్య సారు, ఇంతమంది అధ్యక్షతన ఉన్నందుక నాకు సంతోషంగా ఉంది. కానీ మనం ఇలాగే మళ్ళీ ఎప్పుడో ఒకటి చేసుకోవాలని నా ఆశ. అందరికీ నమస్కారం. ఒకటి నెంబర్ 1 ఏంటంటే దీన్ని అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే వచ్చిన అందరినీ కలుపుకొని పంపించినందుకు వారికి జరుగుతుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Dear friends, classmates and classmates, see, this is a very vulnerable age, as Vinay Kumar told, because we have all our class 70 years. So my suggestion is, please take influenza injection every year so that we can avoid this pneumonic conditions. And recently we are seeing in published papers that a human metapneumonic form virus is coming up and it is flaring up like anything. So everybody has to take care of their health and will meet like this to maintain a good health. And I congratulate all the management people who are organizing this event very well. And I congratulate once and all. Thank you. I have 2 sons. One son is in Australia, one son is in
ఇంజనీర్లు, ఎవ్రీబడి సేవింగ్ వెరీ కమౌంట్. ముగ్గురికి పిల్లలు, సంసారం బాగుంది. అంటే ఫ్రెండ్స్తో అప్పటికో మాట్లాడుతుంటా. బట్ ఆయన నాట్ ఫీలింగ్ 70, స్టిల్ ఆయన ఫీలింగ్ 60. ఎందుకంటే అట్లయితే ఇంకో 10 ఏళ్ళు పోతా, లేకపోతాం. వాళ్ళు ఫీలింగ్ 60. మన మీటింగ్లో స్టాండ్ అప్ చెప్పిన మనంతా 60 అంటే 60 ఉంది. మనం 50 ఇయర్స్ పెట్టేసుకోవచ్చు. 1970 to 2024, 54 years from service. Okay. Really, I'm very, very happy of meeting all the people, particularly in the able to hear Google. Sorry, Padaswami. విడుదల చేశారు. ఫైనల్గా ఆదిలాబాద్ దగ్గర నాకు ఇద్దరు బాబులు, పాప. పెద్దబాబు లండన్ మార్చి వచ్చి దుల్లపల్లిలో స్మాల్ ఇండస్ట్రీ పెట్టాడు. తర్వాత చిన్నబాబు అమెరికాకి వచ్చేసి బంజారాహిల్స్లో రోడ్ల పక్కలో మన డిజైనింగ్, ప్లానింగ్, కన్స్ట్రక్షన్, ఇంటీరియర్స్ ఆఫీస్ ఉంది. ఈ పాప వచ్చేసి ఎండి రేడియాలజీ, అల్లుడు యూరాలజిస్ట్. మరి మిత్రులతో ఎందుకంటే అందరూ 65 దాటాలను 70 వచ్చినాయి కాబట్టి ఎనీ క్లోజ్ కనెక్ట్ ప్రాబ్లం ఉంటే మదన్మోహన్ ఉన్నాడు, నన్ను మర్చిపోకండి. గుడ్ అడ్వైస్. తర్వాత మాకు మిత్రులకు ఒక్కొక్కటి కొందరైతే 2 సార్లు 3 సార్లకి రెస్పాండ్ అయ్యారు, కొందరైతే 20 సార్లు కూడా రెస్పాండ్ కాలేదు. ఈ పక్కన అవకాశాలు రామచంద్రరావు 30 ఫోన్ చేసిన కానీ రెస్పాండ్ కాలేదు. అలాగే ఇంకా వీళ్ళని ఏంటంటే మనం ఆత్మీయ కలవాలనుకుంటే 1 or 2 టైమ్స్ రెస్పాండ్ చాలా బాగుంటుంది. హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. 69-70 మల్టీపర్పస్ ఆంకరీ బ్యాచ్ వాళ్ళందరూ కలుసుకొని చాలా సంతోషంగా ఉంది. ఈ కలయికకు విజయ్ కుమార్, గోపాల్జీ, రాఘవరెడ్డి చాలా కష్టపడి మొబైల్ చేయడం చాలా కష్టం. ఈ మొబైల్లో విజయ్ కుమార్ చాలా ఇబ్బందిగా చేసి కలెక్షన్ చేసుకుంటాం. తర్వాత పోతే మనం 55 సంవత్సరాలు కలిసి చదువులు విడిపోయాం. మళ్ళీ ఒకసారి షష్ఠపూర్తిగా 60 సంవత్సరాలను నిండినప్పుడు మళ్ళీ కలిగి చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. మీరందరూ కూడా కలిసి ఒక చేద్దామంటే అది కూడా చేసుకుంటే దానికి ప్రత్యేకంగా జరుపుకుందామని చెప్పి కోరుకుంటూ చర్యలు తీసుకుంటే అవసరం. మన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి చేసినటువంటి మిత్ర బృందానికి అందరికీ కూడా, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి వినయ్ కుమార్ గారికి, మరి అదేవిధంగా మనకు ఎన్నో విద్యాబుద్ధులు నేర్పించి మనకి ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి గురువులు ఒకరైనటువంటి పెద్దలు, పూజ్యులు, గురువులైనటువంటి సోమసుందర్ సార్ గారికి పాదాభివందనం చేసుకుంటూ, మరి అదేవిధంగా వీరికి ప్రయాసమైనటువంటి మిత్ర బృందానికి, నాతో పాటుగా మా ముందుకు వచ్చినటువంటి మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మనం దాదాపుగా అంటే 40, 45, 50 సంవత్సరాలు దాటిపోతున్నటువంటి సందర్భంగా ఆనాడు ఉండేటువంటి జ్ఞాపకాలు మనం ఇప్పుడు ఒకటి చూస్తే ఒకరు గుర్తుపట్టుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడవి. ఆ సందర్భంగానే మనం అందరం కలిసి మరి మన జ్ఞాపకాలను నెరవేర్చుకుంటూ, అదేవిధంగా మనందరం కూడా ఒకసారి ఇక్కడ ఇలా కలుసుకోగలిగితే ఒకరినొకరు పరిచయం చేసుకున్నట్టు, అదేవిధంగా మన అందరి ఆత్మీయతను పంచుకోవడానికి ఈ అవకాశం కల్పించినటువంటి ఈ కమిటీ మెంబర్లందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
आज भी हमारे दिमाग में चलते हैं। भूले नहीं, बचपन हो सके तो लौट आ जा एक बार। वो खुशी, वो मासूमियत, वो शरारत आजमाना चाहता हूँ। भूले नहीं वो राम प्यारी टीचर के मीठी मीठी बातें, साल के नुकसान और मुनाफा के हिसाब, जगदीश्वरिया सर के आजबरा, सरकारी आशमा आज भी हमारे दिमाग में ताज़ा है। गोविंद शेट्टी सर का हिंदी आज भी बहुत कमज़ोर है, क्योंकि हिंदी स्केल से नापा जाता था। నేను బీఈ చదివాను, తర్వాత ఈసీఐఎల్లో టెక్నికల్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి జిఎంగా రిటైర్ అయ్యాను. నాకు ఒక కూతురు, ఒక కొడుకు.